నేను చెప్పినటువంటి త్యాగం అనేటువంటి కాన్సెప్టు వేల మంది విన్నారు. ఆ వేల మందిలో బాబా ఎందుకు ఒక 90 మందిని ఎంపిక చేసుకున్నారు? ఎందుకంటే ఈ వేల మందిలో ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 90 మంది. ఇప్పుడున్నటువంటి మన లౌకిక జీవితంలో త్యాగం చేయడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం. అందుకనే నేను చెప్పినటువంటి ఆ కాన్సెప్టు చాలామంది హృదయాలను కదిలించలేకపోయింది. కానీ ఒక్కసారి దాన్ని ఆ తెరను ఒకసారి తొలగించి చూసుకుంటే త్యాగంలో ఉన్నటువంటి ఆనందం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. మీరు చేసేటువంటి త్యాగం భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తి అవుతుంది. అరే మీ నాయన ఏం చేశాడు, మీ తాత ఏం చేశాడు, మీ నాయనమ్మ ఏం చేసింది, మీ అత్త ఏం చేసింది, మీ అత్త గొప్పతనం ఏమిటి అంటే భవిష్యత్ తరం చెప్పుకోవాలి. మా అత్త బాబా కోసము ప్రతిరోజు కూడా ఈ త్యాగం చేసేది, దీని ₹1 దాచిపెట్టి బాబా సేవకు వినియోగించేది అని చెప్పుకోవాలి. మా ఊరిలో చాలామంది పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఈరోజు హై స్కూల్ నిలబడ్డదంటే ఆ రోజు వీరి తాతగారు ఇచ్చినటువంటి భూమి అని చెప్పుకుంటారు. పరోపకారం అంటే ఒకరోజు ఒకరికి భోజనం పెడితేనో, ఒకరోజు ఒకరికి వస్త్రం ఇస్తేనో అది మాత్రమే పరోపకారం కాదు. అసలైనటువంటి పరోపకారం నేను మొన్న కనిగిరి సత్సంగంలో చెప్పినట్టు, సత్సంగం కూడా నువ్వు పరోపకార సేవనే, ఇంతకు మించినటువంటి పరోపకార సేవ మరొకటి లేదు అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.